అందరికీ నమస్కారం అండి. కే తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ రెండవ భాగం చదువుతున్నది మీ ఎస్టీకే శిరీష. ఇంతవరకు నడిచిన కథ. సుప్రసిద్ధ నటుడు మధుచంద్ర నివాస భవనం పేరు ఇంద్రధనస్సు. ప్రతిరోజు ఎవరో ఒకరు అతన్ని చూడటానికి వస్తూ ఉంటారు. కొత్తగా నటీనటులను ఎంపిక చేసుకోవడానికి మధుచంద్ర పేపర్లో ప్రకటన వేయిస్తాడు. ఇంటర్వ్యూకి చాలామంది యువతీ యువకులు వస్తారు. వారిలో కొందరు పెద్ద మొత్తంలో డబ్బు కూడా తెస్తారు. సహస్రనామం ముందుగా వారిని పరీక్షిస్తాడు. గత సంచిక తరువాయి. సహస్రనామం చేతిలోని పెన్ జారిపోయింది. కళ్ళజోడు ముక్కుమించి తీసి తుడిచిపెట్టుకున్నాడు. ₹1,00,000 మదుపు తెస్తే తమ సంస్థ నటీనటులకు అవకాశం ఇస్తుందా? ఇది ఎవరి పని? ఈ అపశృతి ఏమిటి? భరత్ వైపు చూశాడు సహస్రనామం ప్రశ్నార్థకంగా. భరత్ గలగలా నవ్వాడు. ఇది అమ్మాయి గారి పని. ఆ రోజు పేపర్ ప్రకటన ఇస్తూ ఉంటే ఆ దీప్తి అమ్మాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ విలేఖరితో ఆ పిల్ల మాట్లాడుతూ ఉంటే ఏమిటో అనుకున్నాను. ఇదన్నమాట సంగతి. అతని హృదిలో దీప్తి మీదున్న మధుర మనోజ్ఞ భావన ఏ లోకాలకో తీసుకుపోయింది క్షణకాలం. ఇది మధుచంద్ర గారికి తెలుసా? సహస్రనామం ప్రశ్నలో కాఠిన్యం తొంగి చూసింది. ఆయన పేపర్ ప్రకటన చూడలేదు. భరత్ గొంతు అదోలో పలికింది. మధుచంద్రకి అన్నీ తెలుసుకోవడానికి తగిన సమయం ఉండదు. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. పేపర్ ప్రకటన ఇచ్చినట్టు తెలుసు, కానీ ఏమిటిచ్చారో చూడలేదు. ఆ బాధ్యత సహస్రనామంది. అతని పిఏ భరత్కి అప్పచెప్పాడు ఆ పని. కానీ ఏం జరిగింది? తనని మధుచంద్ర ఏమంటాడో క్షణకాలం ఆలోచిస్తూ ఉండిపోయాడు సహస్రనామం. సార్, మనం ఇంకా చాలామందిని ఇంటర్వ్యూ చేయాలి అన్నాడు భరత్ ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ. మాళవి వైపోసారి చూశాడు సహస్రనామం. ఆమె బయట పూర్తిగా జారిపోయి ఉంది. ఆమె సోయగాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఆమె బయట సర్దుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. వయస్సు మళ్ళినవాడు, తనకే ఇబ్బంది కలగదు. కానీ భరత్ తపనగా ఆసక్తిగా చూస్తున్నాడు అటువైపు. నువ్వు సినిమాల్లో వేషాలు వేస్తావా? ఎలాంటివి అన్నాడు. సెక్స్ బాంబుని అయిపోవాలనుందండి అంది బొంపు సొంపులు ఒలకపోస్తూ. అదిరిపడ్డాడు సహస్రనామం. తర్వాత తెలిసింది ఆమె ఎవరో. బిజినెస్ మ్యాగ్నెట్ బీసీఏసీ రావు గారి 3వ భార్య అని. ఆయనకి ఫోన్ చేసి సగర్వంగా పంపించేశాడు సహస్రనామం మాళవిని. అప్పటికే చాలా పొద్దెక్కింది. అందరూ ఇలాంటి వాళ్లేనా? ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చిందో వ్యక్తి. సహస్రనామం కన్నులెత్తకుండానే నువ్వెంత డబ్బు తెచ్చావు అన్నాడు వ్యంగ్యంగా. అట్నుంచి ఏ సమాధానం వినిపించకపోయేసరికి అసహనంగా కనులెత్తి చూశాడు సహస్రనామం. అతని నోట మాట రాలేదు. క్షణకాలం అప్రతిభుడై చూశాడు. ఎదురుగా పుంజీకృతమైన సౌందర్యం నిలిచి ఉంది. తన ఇంటర్వ్యూ దీంతోటే సార్థకమైపోయినట్టేనా? ఆ ముగ్ధమోహన సౌందర్యరాశిని నిర్నిమేఘుడై చూస్తూ ఉండిపోయాడు భరత్. నిజానికి భరత్ సౌందర్యోపాసకుడు. అతని నేత్రాలు అందాల్ని వెతుకుతాయి. సహస్రనామం భరత్ వైపు ఒకసారి తీక్షణంగా చూసి అంతలోనే కనులు దించుకున్నాడు. వివరాలు నోట్ చేయడంలో నిమగ్నమయ్యాడు భరత్. నీ పేరేమిటమ్మా? పెద్ద పెద్ద కనులెత్తి బేలగా చూస్తూ నీల అంది ఆ అమ్మాయి. గుడ్. ఏం చదువుతున్నావు? 10వ తరగతి. అందమైన సన్నని పెదవులు మనోజ్ఞంగా విచ్చుకున్నాయి. ఏ ఊరమ్మా? నీలమ్మ చెరువు. అనుక్షణం కదలాడే ఆ నీలి కన్నుల వైపు, చిరునవ్వు లాస్యం చేసే ఆ ముఖం వైపు, గాలికి ఎగిరే ముంగురుల వైపు క్షణకాలం చూస్తూ ఉండిపోయాడు సహస్రనామం. ఈ నిలిచి ఉన్న సౌందర్యం ఏ చిత్రకారుడో, ఏ శిల్పకారుడో, ఏ కవితా వతంసుడో చూస్తే లాభం ఉంటుంది. కానీ తనలాంటివాడు తాము తీయబోయే ముద్దబంతి నాయక ఈమె ఎందుకు కాకూడదు? అంతరాంతరాల్లో ఏవో మెరుపు మెరిసింది. మధుచంద్ర గారు ఈమెను చూస్తే టాప్ హీరోయిన్ చేస్తారు. ఆయన అన్వేషణ ఫలిస్తుంది. నిజంగా ఈమె సినీ ఫీల్డ్లోకి వస్తే ఏకైక గ్లామరస్ నటిగా నిలిచిపోతుంది. ఇంతకు ముందున్న హీరోయిన్లందరూ ఈమె ముందు బలాదూర్లు. ఏదో నిశ్చలత చోటు చేసుకుంది సహస్రనామంలో. అమ్మాయి, ఆ పక్క గదిలో కూర్చో అన్నాడు సహస్రనామం నెమ్మదిగా. మెల్లగా అడుగులు వేస్తూ అవతలి వైపు గదిలోకి నడిచిందామె. ఆ హంసగమనం తిలకిస్తూ ఉండిపోయాడు భరత్. ఎర్రగా చూశాడు సహస్రనామం భరత్ వైపు. ఇంతలో మరో స్త్రీ స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చింది. ఆమెను చూస్తూనే మ్రాన్పడిపోయాడు సహస్రనామం. నల్లగా లావుగా ఎత్తుగా ఉందామె.
చుట్ట తాగడం చేత పెదవులు నల్లబడినట్లున్నాయి. ఈమె కూడా సినిమా ఇంటర్వ్యూకేనా? మతి భ్రమించినట్టు అయింది సహస్రనామానికి. మధుచంద్ర గారు తనని తిడతారేమో. ఇక అరగంటలో ఈ తతంగం ముగించేయాలి. నీ పేరేమిటమ్మా? అంకాలు. ఏ ఊరు? నక్కపల్లి. డబ్బు తెచ్చావా? ఈ ప్రశ్నకి అర్థం లేదని తెలిసినా అడిగాడు. 50,000 తెచ్చానండి. నాకు తల్లి ఏసాలు పనిమనిషి ఏసాలు ఇచ్చిన చాలండి. తెర మీద నా ముఖం కనిపిస్తే చాలండి. ఉయ్యారాలు ఒలకపోసింది ఆమె. జుగుప్సా యావగింపు లాంటిది కలిగింది సహస్రనామానికి. నువ్వేం చేస్తూ ఉంటావమ్మా అక్కడ? టీ దుకాణం అండి. ఓ పాలి షూటింగ్కి సినిమా వాళ్ళు కూడా వస్తారండి మా ఊరు. నానే టీలు సప్లై చేస్తూ ఉంటానండి. ఈ డబ్బు అంతా టీ కొట్టు మీద సంపాదించిందేనండి. సంతోషం తల్లి. నీ టీ దుకాణం 5 స్టార్ హోటల్ కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ డబ్బు పట్టుకెళ్ళి తగిన ఏర్పాట్లు చేసుకో. ఈసారి నుంచి మేము షూటింగ్లకు వచ్చినప్పుడు నీ హోటల్లోనే బస చేస్తాం అన్నాడు సహస్రనామం కాస్త హేళన మిళాయించి. అతని తల తిరిగిపోతోంది. ఒకళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసి ఆపేయాలి. ఏటి, నా సినిమాల్లో యాసం చేయడానికి పనికిరానా? రౌడీ రంగం సినిమా చూసినాను అంతే. ఒక్క సిటలో మీ పేక నులిమేయగలను. సీట్లోంచి శివంగిలా లేచింది. అదిరిపడ్డాడు సహస్రనామం. పిఏ భరత్ పదమ్మ పద అంటూ బయటికి పంపించేశాడు ఆమెని. అతని నుదుటి మీద చెమట బిందువులు సుతారంగా తుడుచుకుంటున్నాడు చేతిరుమాలతో. నీకెందుకయ్యా చెమట అన్నాడు సహస్రనామం నవ్వుతూ. సార్, ఆమె ఏ అఘాత్యం చేస్తుందో అని భయం వేసింది అన్నాడు భరత్ తాను కూడా నవ్వుతూ. చేతిలో ఏవో కాగితాలతో ఇంకో యువకుడు లోపల ప్రవేశించాడు. అతని వైపు ఒక్కసారి రెప్పవాల్చకుండా చూశాడు సహస్రనామం. నమ్రత ఉట్టిపడే రూపం, చిరునవ్వు లాస్యం చేసే మోము, సన్నగా పొడవుగా ఉత్సాహంగా ఉన్నాడు. నీ పేరేమిటబ్బాయి? కిషోర్. ఏం చదివావు? ఎంఏ. ఐసి. చక్కగా ఏదైనా ఉద్యోగం చేసుకోక ఇలా వచ్చావే? మాలాంటి వాళ్ళ దరిదాపుల్లో కూడా రావండి ఉద్యోగాలు. నా చదువంతా స్కాలర్షిప్తోనే గడిచిందండి. కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లోనూ కూడా ఉన్నానండి. కాలేజీ డ్రామాల్లో ఎన్నో వేషాలు వేసి బహుమతులు కూడా గెలుచుకున్నానండి ఆ అమాయకంగా చెప్పాడు అతను. ఎందుకో అతనిలో మంచి లక్షణాలు ఉన్నట్టు కనిపించాయి సహస్రనామానికి. తాము తీయబోయే ముద్దబంతి సినిమా హీరోకి తగిన లక్షణాలన్నీ ఉన్నాయి. డబ్బు విషయం అతనితో ప్రస్తావించలేదు సహస్రనామం. అది రాంగ్. మధుచంద్ర చేత ఎలాగో తిట్లు తప్పవు తనకు. బాబు కిషోర్, ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చో అని మళ్ళా బజ్జర్ నొక్కాడు. సార్, ఆ గదిలో ఆ అమ్మాయి అంటూ నసిగాడు భరత్. ఆ అమ్మాయినేం కొరుక్కు తినలేవయ్యా ఇతగాడు, పాపం అర్భకుడు అంటూ నవ్వాడు సహస్రనామం. ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరుచుకోవడంతో ఆ వెనువెంటనే వింత ప్రాలాపంతో ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించడం క్షణాల్లో జరిగిపోయాయి. సహస్రనామం కళ్ళజోళ్ళుంచి పైకి చూశాడు. రంగమార్తాండ నటవిభూషణ నవరస నటనా సామ్రాట్ నటనా చక్రవర్తి ఇదే వచ్చుచున్నాడు. హాస్యరసమునందు నాకు నేనే సాటి పైకప్పు కేసి చూస్తూ పేలుతున్నాడు ఆ వ్యక్తి. ఆపు బాబు, నీ వాగ్దాటి. 1,00,000 తెచ్చావా? సహస్రనామం సీరియస్గా ప్రశ్నించాడు. 1,00,000 కాదు, లక్షలు. ఎన్ని? 3. చక్కగా ఆ 3 లక్షలు పెట్టి ఓ నాటక సమాజం నెలకొల్పు. గెటౌట్. సహస్రనామంలో సహనం చచ్చిపోయింది. సార్, నన్నే అవమానించదరా? చూడండి, కొంతకాలమునకు నేను గొప్ప నటకాగ్రేసరుండనై మీ ముందు నిలుస్తాను అంటూ బడిబడిగా అడుగులు వేస్తూ అక్కడి నుండి కదిలిపోయాడు ఆ వ్యక్తి. అప్పటికి 12 గంటలు దాటింది. ఆ రోజుకి ఇంటర్వ్యూ ఆఫ్ చేశాడు సహస్రనామం. సెలెక్ట్ అయిన ఇద్దరిని మధుచంద్ర దగ్గరకు పంపాలి. వాళ్ళిద్దరూ కూర్చున్న గది దగ్గరికి వెళ్ళాడు సహస్రనామం. ముగ్ధమోహనంగా కూర్చుని ఉందా అమ్మాయి. తమ ముద్దబంతి సినిమా అప్పుడే హిట్ అయిపోయినట్టు, విజయఢంకా మ్రోగినట్లు క్షణకాలం కలలో తేలిపోయాడు సహస్రనామం. ఇటుపై మధుచంద్ర గారు ఈ యంగ్ హీరోయిన్తోనే నటిస్తారు. ఈ జంటను చూసిన ప్రజలు వెర్రెత్తిపోతారు. అమ్మాయి, నీ పేరేమిటన్నావు? నీల. సన్నని వీణ మ్రోగింది. నువ్వు కిషోరు మధుచంద్ర గారి దగ్గరికి వెళ్ళండి అంటూ ప్యూన్ వెంకట్రావు సహాయంతో పై అంతస్తుకి పంపించాడు ఆ ఇద్దరిని. ఎయిర్ కండిషన్డ్ రూమ్లో కూర్చుని ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాడు మధుచంద్ర. తల పైకెత్తకుండానే ఎస్ కమిన్ అన్నాడు ఎడంచేతి చూపుడు వేలతో సుతారంగా కళ్ళజోడు సవరించుకుంటూ. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను సార్. మధురస్వరాలు వలకబోసినట్లుందామె మాట. తల పైకెత్తాడు మధుచంద్ర. ఎదురుగా ముగ్ధమోహన సౌందర్య రాసిపోసిన సొగసుల మేళవింపు, ఒక మనోజ్ఞ శిల్పం మూర్తిభవించిన ముగ్ధత్వం.
ఏ దివి నుండి భూకి దిగివచ్చిన అప్సరభామినియో అన్నట్లుందా చిన్నారి. ఏ నందనవన పారిజాతము. భావనా జలదిలో ఓలలాడుతున్న మధుచంద్ర ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆమె ముఖంలోకి ఓసారి చూశాడు నిశితంగా. ఆ చూపుల వెనుక ఏదో భావతరంగం ఊగిసలాడింది. ఆ మనోజ్ఞ శిల్పం వెనుక ఓ మనోహర సౌందర్యం వెనుక ఏవో జ్ఞాపకాల దొంతర్లు. సందేహం లేదు ఈమె. కానీ అదెలా సాధ్యం? మధుచంద్ర బుర్ర గిర్రను తిరగసాగింది. అతని కాలి కింద భూమి పగిలినట్లు అనిపించింది. వీల్చైర్ గిర్రున తిరుగుతున్నది. అతని చేతిలోని సిగరెట్ కాలి బూడిదవుతోంది. అది యాస్ట్రేలో సుతారంగా దులుపుతున్నాడు. భగవాన్! అతని చేతివేళ్లు సుతారంగా నుదుటిని స్పృశించాయి. సార్! మధుచంద్ర ఈ లోకంలోకి వచ్చాడు. అమాయకంగా నిల్చున్న ఆమె వైపు చూశాడు. ఆమె సినిమాల్లో నటిస్తుందా? వీల్లేదు. ఈ అందం, ఈ ముగ్ధత్వం, ఈ సంకుచితత్వానికి, ఈ జిలుగు వెలుగులకి అంకితం కాకూడదు. ఈ అమాయకత్వం ఈ సినీ రాజకీయాల ఇనపచక్రాల కింద నలిగిపోకూడదు. మరి తను ఎందుకు ప్రకటన ఇచ్చినట్టు? సార్! మరోసారి పిలిచిందామె. ఉలిక్కిపడ్డాడు మధుచంద్ర. పాప! వాత్సల్యపూరితమైన పిలుపు అతని అంతర్నాళాల నుండి వెలువడింది. సన్నని నీటిపొర కమ్మింది అతని కళ్ళల్లో. కళ్ళజోడు తీసి చేతిరుమాలతో కనులు తుడుచుకొని కళ్ళజోడు మళ్ళీ పెట్టుకున్నాడు. నా పేరు నీల. ఆశ్చర్యం తొణికిసలాడుతూ ఉండగా అంది ఆ పిల్ల. అంతకుముందు సహస్రనామం అందించిన వివరాలు చూశాడు. నీలయమ్మ చెరువు స్పష్టంగా వెలువడింది అతని నోటి నుండి ఆ మాట. దానితో తనకి ఎలాంటి అనుబంధం? దాని వెనుకగల తియ్యటి గాథ ఎలాంటిది? భగవాన్! నీ లీలలు విచిత్రాలు. ఆ మధురమైన జ్ఞాపకాల వెనుక ఎదలో చిక్కని సుడిగుండం. ఆ సుడిగుండంలో పడి బ్రతుకు కొట్టుకుపోతోంది. ఎద అలజళ్లకు లోనయ్యింది. అసలు ఏం జరిగింది? ఈ ఫీల్డ్ ఎలాంటిది? నీలయ్యమ్మ చెరువు. ప్రకృతి ఒడిలో నిదురించే పసిపాప. చక్కని కొండలు, గలగలపారే సెలయేళ్ళు, సన్నని ఏటిపాయి, మనోహరంగా గుబురుగా ఎదిగిన వృక్షాలు, పిల్లకాలువ మించి ఎగిసిపడే జక్కువ పిట్టలు. ప్రకృతి రమణీయకంగమంతా ఒకే మూసలో పోసినట్టుంటుంది నీలయమ్మ చెరువు. అక్కడ షూటింగ్ రంగురంగుల అలల్లా సాగిపోతున్నాయి. మధుచంద్రలోని మధుర స్మృతులు. సరంగు వీరయ్య. అతనికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు చంద్ర. ఒక మనోజ్ఞమైన స్మృతి చిహ్నం. మరి ఈ చిన్ని సౌందర్య శిల్పం, ఈ భావజలది తరంగాలకి అంతెక్కడా? ఒకదానికి ఒకటి అందని ఆలోచన పరంపరలో. చంద్ర గుండెలో గూడు కట్టిన రాగవాహిని హృదయ కవాటాల్ని బద్దలు చేసి జాలువారడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ చంద్ర ఏది? గుండెలో గురగురలాడింది. పాప, మీ తల్లిదండ్రులెవరు? నా చిన్నతనంలోనే పోయారు. ఐసి. మిగిలిన వివరాలన్నీ సహస్రనామం అడిగాడు కనుక అడగక్కర్లేదు. సినిమా సంగతి ఎలా ఉన్నా ఈ పిల్లని కాపాడవలసిన బాధ్యత తనకున్నది. పాప పద, మనం వెళదాం. డ్రైవరు కారు సిద్ధం చేశాడు. కొత్త అమ్మాయితో కారు ఎక్కుతున్న మధుచంద్ర వైపు వింతగా చూశారు అక్కడి వాళ్ళందరూ. ఆ ఖరీదైన కారు ఇంద్రధనస్సు వైపుగా జోరుగా పరుగు తీసింది. రాత్రి 10 గంటలవుతోంది. హోటల్ దేవకి స్వర్గంలా కనిపిస్తోంది. ఆ ఊళ్ళో కల్లా ఖరీదైన 5 స్టార్ హోటల్ అదొక్కటే. అందులో సుఖం జుర్రుకోవాలని చాలామంది ఖరీదైన మనుషులు వస్తూ ఉంటారు. కొన్ని క్షణాల పాటు ప్రకృతిని మరిచి ఏ దివ్యలోకాలనో తేలిపోతారు. హోటల్ దేవకిలో లైట్లు డిమ్ముగా వెలుగుతున్నాయి. విదేశీ మద్యం ఏరులై పారుతోంది. అక్కడ అందంగా అమర్చిన స్టేజ్ మీద చెమ్కీలు పొదిగిన అర్ధచంద్రాకారపు ఆసనం దగ్గర హొయ్యలు ఒలకబోస్తూ డాన్స్ చేస్తోంది క్యాబరే నర్తకి. అందమైన స్త్రీని, ఖరీదైన సీనరీ ఆ హోటల్లో వాళ్ల టేస్ట్ని చాటి చెప్తున్నాయి. కైపెక్కించే మధుర సంగీతం అంతటా పరుచుకుంది. క్యాబరే డాన్సరు ఒక్కొక్క గుడ్డై విప్పి పడేస్తోంది ప్రేక్షకుల మీద. ఆనందం, ఈలలు, కేకలు. కొందరు లేచి నృత్యం చేస్తున్నారు. ఓ వారగా ఉన్న టేబుల్ ముందు కూర్చుని ఉన్నది ఒక యువజంట. అప్పటికే అమ్మాయి కళ్ళు కైపెక్కాయి. అతగాడి కళ్ళు కూడా ఎర్రబారాయి. అతను ఆమె వైపు తపనగా చూస్తున్నాడు. మనం కూడా డ్యాన్స్ చేద్దామా రంజిత్? ముద్దుగా అడిగింది ఆమె. వద్దు, నిన్నిలా చూస్తూ కూర్చోవాలనే ఉంటుంది నాకెప్పుడు. శిల్ప, ఒక్క మాట. ఎంతకాలం మనం ఈ దొంగ బతుకు? త్వరలోనే నువ్వు అగ్రశ్రేణి నటివైపోతావని, నేను హాయిగా నిన్ను పెళ్లి చేసుకోవచ్చని కలలు కన్నాను. కానీ ఇప్పట్లో సాధ్యపడేలా కనబడటం లేదు.
నాయక వేషాలు కాకపోయినా కనీసం ఎక్స్ట్రా వేషాలు అయినా వేయడం లేదు నువ్వు. రంజిత్లో చిన్న విసుగు ధ్వనించింది. షటప్. టేబుల్ ముందు లేచి నిలబడి గట్టిగా అరిచింది శిల్ప. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. శాంతించు శిల్ప. మా డాడీ నా పెళ్లికి తొందర చేస్తున్నాడు. కానీ నేను ఒప్పుకోవడం లేదు. నా ఆశయం సిద్ధించాలి. నువ్వు మహానటివి కావాలి. నిన్ను నా సొంతం చేసుకోవాలి. కోట్ల మీద బిజినెస్ మాది. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఒక సినిమా హీరోయిన్ చేపట్టాడంటే ఎంత గొప్పగా ఉంటుంది. ప్రజల్లో ఏమంటావు శిల్ప? శిల్ప మొహం మీద నీలితెరలు జారాయి. రంజిత్, నేను సినిమాల్లో నటించడం బొత్తిగా ఇష్టం లేదు మధుకి. కానీ నేను వయస్సులో నాకంటే పెద్దవాడైన మధుని ఈ ఉద్దేశంతోటే చేపట్టాను. కానీ ప్రతి క్షణం మధుకి నాకు వాగ్వాదమే. ఎప్పుడూ బిజీగా ఉండే మధు నా సంగతే పట్టించుకోడు. చివరికి నేనే ఓడిపోతానేమో అనిపిస్తుంది రంజిత్. ఇంతలో అటువైపుగా ఓ వ్యక్తి రావడంతో ఆ ప్రసంగం ఆగింది. రంజిత్, నువ్వెళ్ళు. ప్రొడ్యూసర్ డింబో గారు వస్తున్నారు. ఆయన తీయబోయే కొత్త సినిమాలో నాకు హీరోయిన్ పాత్ర ఇస్తానన్నారుగా అంటూ గాబరా పడింది శిల్ప. బాగా లావుగా పొట్టిగా పెద్ద బాణపొట్టతో చేతికి ఖరీదైన ఉంగరాలతో గ్లాస్కో పంచె లాల్చితో ఉన్న ఓ వ్యక్తి చూస్తూ కసిగా నవ్వుకున్నాడు. రంజిత్ వీధిలోకి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కళ్ళొక్క వెర్రి. అందమైన సినిమా హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలన్న తపన అతనిది. ఏ ప్రొడ్యూసర్ కాళ్ళనో పట్టుకుని సినిమా ఛాన్స్ సంపాదించాలన్న పట్టు శిల్పది. ఈ ఇద్దరి జీవితాలు ఎటు పయనిస్తున్నాయి? రాత్రి 12 గంటల ప్రాంతంలో డింబో గారు తన సొంత కారులో శిల్పని ఇంద్రధనస్సు ముందు దించి వెళ్ళిపోయారు. అలసి సొలసి వసివాడిన మల్లేలా ఇంట్లో అడుగుపెట్టిన శిల్ప నలువైపులా ఓసారి పరిశీలించి తన గదిలోకెళ్ళి మంచం మీద అస్తవ్యస్తంగా పడిపోయింది. ఇంద్రధనస్సు పై అంతస్తు కిటికీలోంచి ఇదంతా గమనిస్తున్న మధుచంద్ర గాఢంగా నిట్టూర్చాడు. వచ్చే ఆదివారం 3వ భాగంతో మీ ముందుంటాను.